అమ్మతో చేసిన వాగ్దానం ప్రపంచంలోనే ఒక బలమైన మ్యాన్ ని ఓడించింది. మరి ఎవరు ఆ పర్సన్ అంటే మైక్ టైసన్ అని చెప్పొచ్చు. 90s లో టోక్యో నగరం అంతా కూడా ఒక్కసారిగా ఊపిరి ఆపుకున్నట్టయింది. రింగ్ లో అడుగుపెట్టిన మైక్ టైసన్ అప్పటి వరకు 37 ఫైట్లు అలాగే 33 నాకౌట్స్ అని చెప్పొచ్చు. ఓటమి అనే పదానికే అర్థం తెలియని వాడని చెప్పొచ్చు. మరి అతని ఎదుట నిలిచిన వాడు ఎవరంటే జేమ్స్ బస్టర్ డగ్లస్ అని చెప్పొచ్చు. ఫైట్ మొదలైంది. టైసన్ ఒక్కొక్కటిగా 25 పంచులు కొడతారు. ప్రేక్షకులు ఉంటారు, చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు. అదే విధంగా ప్రతి సెకండ్ కూడా ఎక్సైట్మెంట్ డబుల్ అవుతుంది వాళ్ళల్లో. అలాగే రెండో రౌండ్ వస్తుంది, మూడో రౌండ్ వస్తుంది. ఏ మాత్రం ఓటమి భావన లేకుండా బస్టర్ 8వ రౌండ్ వరకు పోరాడుతారు. తర్వాత టైసన్ తన సిగ్నేచర్ పంచ్ ని కొడతాడు. అంతే, 6 అడుగుల బస్టర్ వెనక్కి జారిపడి నేలకి కూలిపోతాడు. ప్రతి ఒక్కరూ అనుకుంటారు అయిపోయింది మ్యాచ్ అని. కానీ మళ్ళీ లేస్తారు. 10వ రౌండ్ మొదలవుతుంది. వెంటనే ఇక్కడే చరిత్ర మారిపోతుంది కూడా. బస్టర్ ఒక అద్భుతమైన కౌంటర్ పంచ్ తో టైసన్ ని ఓడిస్తాడు. ప్రపంచం షాక్ కు గురవుతుంది. మైక్ టైసన్ ఓడిపోతాడు. అలాగే అతన్ని గెలిపించింది ఏమిటి అంటే కేవలం ఒక వాగ్దానం మాత్రమే అని చెప్పుకోవాలి. మరి ఈ వాగ్దానం ఎలా జరిగిందని ఆలోచిస్తే ఫైట్ కి 23 రోజుల ముందు అతని అమ్మగారు చనిపోవడం జరుగుతుంది. అమ్మ అంత్యక్రియల సమయంలో బస్టర్ చెప్పారు, ఈ ఫైట్ నీ కోసం గెలుస్తానమ్మా అని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు రింగ్ లో గెలిచింది బస్టర్ కాదు, మానవ శక్తి గెలిచిందని మనం గుర్తించాలి. ఇది మనిషికి ఉన్న ఒక సంకల్పం మీద ఉన్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమని మనం చెప్పవచ్చు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. మాట ఇచ్చిన వారు గెలవకపోతే ఆ మాటకి విలువ తగ్గిపోతుంది. కానీ మాట నెరవేర్చినప్పుడు మనిషి చరిత్ర సృష్టిస్తాడని గుర్తుంచుకోవాలి. మరి ఇది విన్నర్ మైండ్ సెట్ కు బిగ్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పవచ్చు. మరి ఇలాంటివి ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్స్, మోటివేషనల్స్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయవలసింది ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.